హలో గైస్, నేనైతే కనుక ఈరోజు ఎపిసోడ్ 10 గురించి అయితే చెప్పబోతున్నాను. అసలు ఈరోజు ఎపిసోడ్ ఉంది. అసలు ఫుల్ ఫైర్లో ఉన్నారు అందరూ. ఎందుకంటే నామినేషన్స్ ఆల్రెడీ నిన్న కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మనకి ఇంకా మిగతా వాళ్ళు నామినేషన్ చేయాల్సిన వాళ్ళు ఉన్నారు కదా. ఈరోజు ఫుల్ ఫైర్లో ఉన్నారు అందరూ. చాలా కరెక్ట్ పాయింట్స్ ఎవరెవరు కరెక్ట్గా చెప్పారు, ఎవరు కరెక్ట్గా చెప్పలేదంటే నేను చెప్తాను. ఫస్ట్ రాము మన హరీష్ గారిని అండ్ ఫ్లోరా సైనా గారిని చేశారు. సో అది వాళ్ళు ఏదో అతను పాయింట్స్ చెప్పారు, మీరు ఇలా తప్పు చేశారు షాంపూ విషయంలోని ఫ్లోరా సైనా గారికి చెప్పారు. అండ్ హరీష్ గారికి అయితే కనుక నేను మాట్లాడుతూనే ఉన్నాను రోజు మొత్తం కూడా, మీరు కానీ నన్ను రెస్పెక్ట్ చేసైనా తినాలి కదా, మీరు అందరినీ ఇలా మాస్క్ వేసుకొని కూర్చున్నారు, అలా ఇలా అంటం అయితే కనుక బాగాలేదు అని చెప్పేసి అనేది చెప్పాడు. రాము కూడా కరెక్ట్గానే చెప్పాడు హరీష్ విషయంలో. అలా మొండి లాగా నేను ఒక్కడనే రైట్ అనటాలని కూర్చున్నాడు ఆయన. అండ్ నెక్స్ట్ రీతు వర్సెస్ హరీష్ గారు, వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అనేది కూడా చెప్తాను. వీళ్ళిద్దరిలో చెప్పారనమాట, రీతు గారు చెప్పారు, మీరు ఇలా ఉంటున్నారు, ప్రతిదానికి మీరు ఓవర్ రియాక్ట్ అవుతున్నారు అండ్ గేమ్ అనేది సరిగా లేదు. ఎందుకంటే నేను ఇలాంటి వాళ్ళతో గేమ్ ఆడదలుచుకోలేదు. ఎందుకు అని అంటే మీరు ఎంతసేపటికి నేను వెళ్ళిపోతా అని చెప్పేసి ఆయన విధంలోనే ఉన్నారే కానీ నేను నుంచొని ఆడతాను, ధైర్యంగా ఆడతానని లేదు. అదే పట్టుకొని మీరు ఫుడ్ కూడా తినట్లేదు అని చెప్పేసి అయితే పాయింట్ రైజ్ చేసింది. ఇక్కడ ఇతనే చేశాడు, ఆమెని వేరే పాయింట్ నుంచి ఎరకొలు తీసుకొద్దామని చెప్పేసి అని, మీ వల్లనే మా ఫుడ్ మొత్తం అయిపోతుంది, మీ వల్లనే మా మధ్య గొడవలు జరుగుతున్నాయి అని అంటారు. అసలు ఆవిడ మధ్య ఎందుకు జరిగినాయి, వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్స్ ఉండి వాళ్ళ ఓనర్స్కి జరిగితే తినని తీసుకొని వచ్చాడు అనమాట. అప్పుడు రీతు చెప్పింది, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు, మీరు గొడవ పడుకొని అని చెప్పేసి అని అన్నారు. అంటే తనకి చాలా బాధేసింది. ఎందుకంటే తిన్న దగ్గర ఆమెను మళ్ళీ అంటే ఇదిగానే ఉండిద్ది కదా, ఆమె కూడా బాధేసింది కదా. సో ఆ విషయంలో ఆమె బాధపడి ఆమె చెప్పింది, మీరు నన్ను ఇలా తీసుకురావద్దని చెప్పేసి కొంచెం ఎమోషనల్ అయింది. దానిగా మీరు ఇప్పుడు సింపతి కార్డ్ చూపిస్తున్నారా ఏడ్చి అని. సింపతి కార్డ్ ఎందుకు చూపిస్తుంది ఆ అమ్మాయి, ఆమె కరెక్ట్గానే చెప్పింది కాబట్టి కరెక్ట్గానే వెళ్తుంది. అప్పుడు రీతు కూడా కరెక్ట్ ఒక పాయింట్ చెప్పింది, అంటే నేను సింపతి చూపిస్తున్నా అన్నారు కదా, మీరు ఫుడ్ తినకుండా ఉంటున్నారు, అది కూడా సింపతియే కదా. మరి అట్లయితే 2 days నుంచి ఫుడ్ కూడా తినట్లేదు, సో ఈ సింపతి తోటి బయట మీకు ఓట్స్ చేస్తారని చెప్పేసి అన్న టైప్లో అయితే కనుక కరెక్ట్గా పాయింట్ చెప్పింది. ఇక్కడైతే కనుక రీతువే కరెక్ట్. ఎందుకంటే ఆమె ఎవరినైనా సరే ఇంట్లోకి వెళ్ళేటప్పుడు అడిగే వెళ్తుంది, ఏదైనా సరే చెప్పే చేస్తుంది. సో ఈ విషయంలో అయితే కనుక ఏమీ కరెక్ట్. ఇది అయిపోయింది. నెక్స్ట్ మన ఇమ్మాన్యుయల్ వర్సెస్ హరీష్ గారు, దీంట్లో కూడా ఎవరో కరెక్ట్ చెప్తారు. ఇప్పటికీ కూడా హరీష్ గారు అస్సలు ఒప్పుకోవట్లేదు, నేను తప్పు మాట్లాడాను అసలు ఒప్పుకోవట్లేదు. అందుకని కరెక్ట్గా ఇమాజిన్ ఒక పాయింట్ అన్నారు, మీరు నన్ను రెడ్ ఫ్లేవర్ అన్నారు కదా, మీరు అనలేదా అని. నేను అనలేదు, నేను ఎందుకన్నా, నేను ఎప్పుడన్నా ఆమె చెప్పింది అక్కడ కవర్ పింక్ ఫ్లేవర్, వైట్ ఫ్లేవర్, రెడ్ ఫ్లేవర్ ఉంది నీకు ఇస్తుంది అని అన్నాను అని అన్నాడు. ఎక్కడన్నాడు, అంత క్లియర్గా వీడియోలో క్లియర్గా చూపిస్తున్నారు అక్కడ అన్నారని. అప్పుడు ఆయన అన్నప్పుడు ఈయన అంటంలో తప్పేం లేదు, అదొక పాయింట్. అండ్ ప్రతిదానికి ఇంక అసలు మీదకి ఉరికెత్తుకుంటా హరీష్ గారికి ఒక్కరికే గొంతుంది. మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాము, ఆయన ఎప్పటికీ ఏం మారట్లేదు, ఎంత ఇది చేసినా కానీ ఆయన ఒక్కడిదే రైట్. చెప్పాను కదా, ఒక కుందేలుకి నా కుందేలుకి 3 కాళ్ళే ఉంటాయని, అది హరీష్ గారి ఒక మూర్ఖత్వం అనమాట. నాకైతే అది అనిపించింది. దీంట్లో అయితే ఇమ్మాన్యుయల్ కరెక్ట్గానే చెప్పాడు. ఎందుకనంటే అంత క్లియర్గా మనకు వీడియోలో కనిపిస్తున్నా సరే ఆయన అలా అనకూడదు. ఇమ్మాన్యువల్ని అతని కామెడీ యాక్టింగ్ని కూడా అనకూడదు. సో అక్కడైతే కనుక హరీష్ గారిది తప్పు అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇంకొక మెయిన్ మ్యాటర్ ఏంటి అని అంటే, కామనర్స్ మొత్తం కలిసి భరణి గారి మీదకి ఎక్కేశారు. ఎంత దారుణం అంటే, ఓన్లీ ఆ ఒక్క ఎగ్ దగ్గరికి వచ్చేసి చెప్తున్నారు, మీరు హ్యుమానిటీ ఎగ్ అది ఇది అని చెప్తున్నారు కదా, మీకు మంచితనం అన్నీ ఉన్నాయి కదా, మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసానని ప్రతి ఒక్కరు కామనర్స్లో ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం ఓట్స్ అయితే కనుక భరణి గారికి వేశారు. మన నామినేషన్ అయితే కనుక ఏదంటే ఎగ్ గురించి తీసుకొచ్చేసి క్లోజ్ చేస్తున్నారు, అది మొత్తం ఎక్కేస్తారు ప్రతిదానికి. అండ్ ప్రియా ఇంకా ఎక్కువ మాట్లాడింది అనమాట. ఎందుకు అని అంటే మీరు మీరు ఇలా అంటున్నారు కదా అని చెప్పేసి అని. ఆమె చెప్పేదైతే మరి ఫుడ్ వండినప్పుడే చెప్పాలి కదా, ఇప్పుడు ఏం చెప్తుంది, మీ ఫుడ్ బాగాలేదు, మీ ఫుడ్లో ఎంటుకలు వస్తున్నాయి, మీ ఫుడ్లో ఇసుక వస్తుంది, తొక్క వస్తుంది, తోలు వస్తుంది అని ఇప్పుడు మెన్షన్ చేస్తుంది. అదేదో తిన్నావు కదా, తిన్నప్పుడే మరి అప్పుడు చూసుకోవచ్చు కదా, అప్పుడు చూసుకోకుండా నామినేషన్ పాయింట్లోకి వచ్చేసరికి ఏదో చెప్పాలి కదా అని చెప్పేసి అయితే నాకు అనిపించింది. ఇలా ఈ కాంబినేషన్ అందరూ కొంచెం ఆలోచించి తగ్గించుకుంటే చాలా మంచిది. లేకపోతే కనుక బయట కూడా అంత మంచి ఇదేం లేదు వాళ్ళ మధ్య, వాళ్ళ కామనర్స్ గురించి అయితే కనుక. ఇది మన ప్రియా వర్సెస్ భరణి అండ్ ఓనర్స్ వర్సెస్ భరణి గారు జరిగింది. అండ్ నెక్స్ట్ లైక్
చాలా బాగా లైన్లోకి వస్తున్నారు, ట్రాక్లోకి వస్తున్నారు ఎవరు అనిపించారంటే కనుక సుమన్ గారు అనమాట. సుమన్ గారు ఫస్ట్ వీక్ మొత్తం చాలా సైలెంట్గా ఎపిసోడ్లో ఎక్కడ కనిపించలేదు, జస్ట్ ఒక దగ్గర అలా అలా కనిపించారు అంతే. బట్ ఈ రోజు అయితే కనుక నామినేషన్ చాలా క్లియర్గా చెప్పారు, ప్రియా గారికి ఇచ్చారు. మీరు ప్రతిసారి నన్ను అలా వచ్చి నన్ను ఒక్కరిని అడగటం నాకు నచ్చలేదు అని చెప్పేసి అని. అండ్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దోశ విషయంలో కూడా చెప్పారనమాట. ఇక్కడైతే కనుక సుమన్ గారు ఇప్పుడు లైన్లోకి వచ్చి చాలా బాగా చెప్తున్నారు. అండ్ నాకైతే ఈ ఎపిసోడ్ మొత్తం కూడా సుమన్ గారు బాగా అనిపించారనమాట. సో ఈ రోజు నామినేషన్స్ అయితే ఇవన్నీ. ఇంకా మేబీ బిగ్ ట్విస్ట్ అని చెప్పేసి నేను అన్నాను కదా, ఆ బిగ్ ట్విస్ట్ ఏంటి అంటే ఈ నామినేషన్స్ అంటే ఈ వీక్ సెకండ్ వీక్ నామినేషన్లో మేబీ డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు మనకి. అదైతే కనుక ఎవరు ఎప్పుడు జరుగుతుందా లేదా అని చెప్పేసి నెక్స్ట్ ఎపిసోడ్స్లో నేను చెప్తాను. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.